టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సినిమా కూడా ఒకటి. వరుస ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా సరే నాగ చైతన్య ఇట్టు కొట్టాలని కసి మీద ఉన్నారు. ఇక నాగ చైతన్య కెరీర్లోని భారీ బడ్జెట్తో వస్తున్న చిత్రం కూడా ఇదేనని చెప్పాలి. దాదాపుగా 80 కోట్ల నుండి 100 కోట్ల భారీ బడ్జెట్ అయితే కేటాయించారు. ఇది హైయెస్ట్ బడ్జెట్ కూడా నాగ చైతన్యకి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీవాస్ అయితే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ అయితే వినిపిస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా ఆగస్టు 15వ తారీఖున రావాలనుకున్నారు. కానీ అదే రోజున పుష్ప 2 ఉంది. అక్టోబర్ 10వ తారీఖున దసరా కానుకగా దేవరా వస్తుంది కాబట్టి ఈ సినిమా డిసెంబర్కి అయితే వెళ్ళిపోయింది. సినిమాలు పోటీ లేకుండా సోలోగా వద్దామని చూస్తున్నారు. నితిన్ మూవీ ఉన్నా సరే సంక్రాంతి సెలవులు కలిసి వస్తాయి కాబట్టి డిసెంబర్ 20వ తారీఖున వద్దామని ప్లాన్ చేసుకుంటున్నారట తండేల్ చిత్రం. ఈ డేట్ అయితే బాగుంటుందని చెప్పాలి. అయితే మొదటి పాట అప్డేట్ కూడా వినిపిస్తుంది. మే మంత్లో తండేల్ సినిమా మొదటి పాట అయితే విడుదలకైతే సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట ఊర్రమాస్ పాట అని చాలా కాలం తర్వాత ఊర్రమాస్ స్టెప్పులతో చిందులు వేశారట నాగ చైతన్య. సాయి పల్లవి నాగ చైతన్యపై ఈ పాట తెరకెక్కించారట. పాట ఓ రేంజ్లో వచ్చిందని మాస్ అభిమానులకి పిచ్చెక్కించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఫ్యాన్స్ కి పండగ వార్తని చెప్పాలి. ఈ సినిమాకి కూడా క్రేజీ బిజినెస్ ఆఫర్లు అయితే దక్కుతున్నాయని తెలుస్తుంది. ఈ తండేల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మొదటి పాట వచ్చి వైరల్గా మారితే మాత్రం తప్పకుండా రికార్డుల బద్దలవ్వడం ఖాయమని చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద నాగ చైతన్య కూడా భారీ హిట్ని అయితే నమోదు చేయడం ఖాయమని చెబుతున్నారు. మరి నాగ చైతన్య తండేల్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.